రెసిడెన్షియల్ క్వార్టర్స్ 4,645 4,645 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ. అదెక్కడ? మరోవైపు చంద్రబాబు కడతా ఉన్న కొత్త సెక్రటేరియట్ నిర్మాణం కోసం ఆయన ఖర్చు చేస్తూ ఉన్నది అడుక్కు 20,439 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ. చంద్రబాబు నాయుడు కడతా ఉన్న సెక్రటేరియట్ దేశంలో ఎక్కడా లేని విధంగా 52 లక్షల ఎస్ఎఫ్టీ. పక్కన తెలంగాణలో 10 లక్షల ఎస్ఎఫ్టీ లేదు, ఇక్కడ 52 లక్షల ఎస్ఎఫ్టీ. అడుక్కు 20,439 రూపాయలు. ఇది దోపిడీ కాదా అని అడుగుతా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం కళ్ళ ముందరే జరుగుతూ ఉంది. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఇలాంటి ఏ నగరం తీసుకున్నా కూడా 5 స్టార్ ఫెసిలిటీస్ విత్ ఇటాలియన్ మార్బుల్. కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ 4,500 దాటదు. ఇది 20,439 రూపాయలు. నేషనల్ హైవే నిర్మాణం కిలోమీటర్కి ఎంత తెలుసా? కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా పార్లమెంట్లో ఒక క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్కు సమాధానం చెబుతూ లిఖితపూర్వకంగా ఇచ్చింది. కిలోమీటర్కు 24 కోట్లు అవుతుందని. నితిన్ గడ్కరీ, ఇన్ రెస్పాన్స్ టు లోక్సభ క్వశ్చన్, శ్రీ నితిన్ గడ్కరీ జీ, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్, నేషనల్ హైవే కాస్ట్ యావరేజ్ పర్ కిలోమీటర్ కాస్ట్ 24 crores అవుతుందని చెప్పి పార్లమెంటుకు రాతపూర్వకంగా రాసిచ్చినాడు ఆన్సర్. అమరావతిలో ఎంత తెలుసా? కిలోమీటర్కి యావరేజ్ 53 కోట్లు. కిలోమీటర్కి యావరేజ్ 53 కోట్లు అంటే డబుల్ కన్నా ఎక్కువ. ఇవన్నీ బయటికి రాకూడదని, రైతులు పడతా ఉన్న ఇబ్బందులు బయటికి రాకూడదు, రైతులకు ఆయన చేస్తూ ఉన్న అన్యాయం, మోసం బయటికి రాకూడదు, అమరావతిలో ఆయన చేస్తూ ఉన్న దోపిడీ బయటికి రాకూడదు. ఇవన్నీ బయటికి రాకూడదనే కదా ఈ దాడులు. ఎవరైనా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించే ఆ గొంతును నలిపేయడానికే కదా ఈ దాడులన్నీ. సరే, నెక్స్ట్ టాపిక్ పోదాం. అమరావతిలో రైతుల పరిస్థితి, ఇంత ఇబ్బందికర పరిస్థితి అమరావతిలో ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతుల గురించి ఒకసారి, రైతుల సమస్యల గురించి ఒకసారి, రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. గిట్టుబాటు ధర లేక రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు. రాష్ట్రంలో ఏ జిల్లా తీసుకున్నా రైతుల సమస్యలే కనిపిస్తాయి. రైతులు రోడ్లపైనే కనిపిస్తూ ఉన్నారు. ట్రాక్టర్ల మీద చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ను మీద ప్రొటెస్ట్ చేస్తూనే కనిపిస్తూ ఉన్నారు. అయినా ఇవేమి చంద్రబాబు నాయుడు గారికి పట్టవు. 3 బడ్జెట్లు పెట్టినా కూడా ధరల స్థిరీకరణ నిధికి అరకొర నిధులే. అదే మా హయాంలో ప్రతి ఏటా 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి పెట్టి ఏకంగా ఆర్బీకేలలో పోస్టర్లు పెట్టేవాళ్ళం. ఇది ఈ పంటకు ఇది గిట్టుబాటు ధర అని ఆర్బీకేలో పోస్టర్లు కనిపించేటివి. ఏ పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉన్నా కూడా ఆ ఆర్బీకే పరిధిలోనే సీఎం యాప్ అంటే కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ యాక్టివేట్ అయ్యేది. ఆ ఆర్బీకే అసిస్టెంట్ అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ ఎవరైతే ఉన్నారో వెంటనే మెసేజ్ పంపేవాళ్ళు ఆ సీఎం యాప్ ద్వారా. జాయింట్ కలెక్టర్ మార్క్ఫెడ్ జాయింట్ ఎండి జేసీ వెంటనే ఆర్బీకే పరిధిలో ఇంటర్వ్యూన్ అయ్యేవాడు.
వెంటనే ఆర్బీకే పరిధిలో కొనుగోలు చేసేవాళ్ళు. మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ అయ్యేది, రేట్లు పెరిగేటివి. ఏకంగా 7,800 కోట్ల రూపాయలు మా 5 సంవత్సరాలలో మేము మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద, ధరల స్థిరీకరణ నిధి కింద ఇంటర్వ్యూన్ అయి రైతుల కష్టాలలో తోడుగా ఉండి ప్రతి పంటకు గిట్టుబాటు ధర వచ్చేట్టుగా చేసినాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుణ్యమాని ఈ ధరల స్థిరీకరణ నిధిని పూర్తిగా భ్రష్టు పట్టించినారు. మా ప్రభుత్వ హయాంలో ఏదైనా పంటగన రైతు వేస్తే రైతుకు ఒక గ్యారంటీ ఉండేది. నేను నష్టపోను, ప్రభుత్వం నాకు తోడుగా ఉంటుందన్న గ్యారంటీ ఆ ప్రతి రైతుకు ఉండేది. ఇవాళ పంట దెబ్బతింటే కనీసం ఉచిత పంటల బీమా కూడా లేదు. మా ప్రభుత్వ హయాంలో అమలు అవుతా ఉన్న ఉచిత పంటల బీమా ఈరోజు పూర్తిగా రద్దు చేసేసినారు. రద్దు చేయడమే కాదు, ఇంకా ఆశ్చర్యం ఏంటంటే 3,500 కోట్లు బకాయిలు. ఉచిత పంటల బీమా కింద చంద్రబాబు నాయుడు గారు రైతులకు కట్టాల్సింది, ఇవ్వాల్సింది 3,500 కోట్ల రూపాయలు ఇవ్వాల ఎగ్గొట్టాడు. ఇన్పుట్ సబ్సిడీ రూపంలో చంద్రబాబు నాయుడు గారు ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే వచ్చే ఇన్పుట్ సబ్సిడీ ఈరోజు పూర్తిగా మంగళం పాడేసినాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి వల్ల రాష్ట్రంలో రైతులకు చేసిన మోసాలే ఇవాళ గ్యారంటీలుగా కనిపిస్తూ ఉన్నాయి. బాబు పాలన, మోసం గ్యారంటీ అనేదే ఈరోజు ప్రతి రైతుకు కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి వరుసగా 2వ ఏడాది కూడా పొగాకు రైతులు ఈరోజు రోడ్లు ఎక్కుతూ ఉన్నారు. వరుసగా 2వ ఏడాది. లాస్ట్ ఇయర్ నేను కూడా పోయినా, పొగాకు ధరలు పతనమైతే